వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రేపటి నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అంటే ఫిబ్రవరి 4 నుంచి. అయితే ఈ యొక్క ఎగ్జామ్ని ఫస్ట్ టైం రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఆల్రెడీ రాస్తున్న వాళ్ళనే కానీ ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క ఎగ్జామ్కి మనం ఏమేమి తీసుకెళ్ళాలి వాటికి సంబంధించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి నుంచి రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎగ్జామ్స్ని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలి. ఓకేనా? అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, మీరు సిటీని అదేవిధంగా ఎగ్జామ్ డేట్ ఎలా చూసుకోవాలో బిఫోర్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో చూసి అక్కడ చెప్పినటువంటి స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? దానికి సంబంధించినటువంటి లింక్ అనేది టెలిగ్రామ్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో దగ్గరే ఆ లింక్ కూడా ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి లాగిన్ అయ్యి మీ యొక్క అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో రిపోర్టింగ్ టైం మీకు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏ షిఫ్ట్ పడిందో ఆ షిఫ్ట్ ఒకసారి చూసుకోండి. దాంట్లో రిపోర్టింగ్ టైం ఉంటుంది. ఆ రిపోర్టింగ్ టైం ఏదైతే ఉంటుందో దానికి 1 గంట ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు కరెక్ట్గా రిపోర్టింగ్ టైంకి వెళ్తే అంత అడావుడిగా ఉంటుంది. ఈ అడావుడిలో ఏంటంటే ఎగ్జామ్ కన్ఫ్యూజ్ అయిపోయి తెలిసినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం అనేది మీరు మిస్టేక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకేనా? అందువల్ల గంట ముందే వెళ్తే ప్రశాంతంగా ఉంటారు. తర్వాత మీకు రిపోర్టింగ్ టైం రాగానే మిమ్మల్ని లోపలికి రమ్మని పిలుస్తారు. అక్కడ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకేనా? ఇక మిమ్మల్ని లోపలికి ఎంటర్ చేసే ముందే మీకు మీ యొక్క దగ్గర ఉన్నటువంటి ఏదైతే అడ్మిట్ కార్డు ఉంటుందో ఆ అడ్మిట్ కార్డు, మీరు తీసుకెళ్ళేటటువంటి ఏవైతే ప్రూఫ్స్ ఉంటాయో వాటిని క్రాస్ చెక్ చేస్తారు. ఓకేనా? ఇక మీరు తీసుకెళ్లాల్సినటువంటి ఏవైతే ఐడి ప్రూఫ్ ఉందో ఆ ఐడి ప్రూఫ్ గురించి ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఆధార్ కార్డు. ఓకేనా? మీ ఒరిజినల్ ఐడి ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ని ఒరిజినల్ తీసుకెళ్ళాలి, జిరాక్స్ కాదు. ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. దాంట్లో మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ లేకుంటే మీ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో మీ యొక్క అడ్మిట్ కార్డులో మీ నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఆధార్ కార్డులో ఉన్నటువంటి నేము, ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ 100% మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే మిమ్మల్ని ఏంటంటే అబ్జెక్షన్ పెడతారు, వేరే ప్రూఫ్ తీసుకురమ్మని చెప్పేసి అడుగుతారు. ఓకేనా? కరెక్ట్గా ఒకసారి చూసుకోండి. ఆధార్ కార్డు తర్వాత మీ యొక్క అడ్మిట్ కార్డు దాంట్లో నేము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే ఓకే. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఆల్టర్నేట్గా మీరు పాన్ కార్డు, మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఒకసారి చెక్ చేసుకోండి. పాన్ కార్డులో కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ఆ పాన్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. ఒకవేళ దాంట్లో కూడా సేమ్ ఆధార్లో ఉన్నట్లే ఉంటే మీరేంటంటే ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి తీసుకెళ్ళండి. ఓకేనా? దాంతోపాటు మీకు ఏంటంటే 10th క్లాస్ ఒరిజినల్ మెమో ఉంటుంది కదా, ఆ 10th క్లాస్ ఒరిజినల్ మెమోని కూడా తీసుకెళ్ళండి. ఓకేనా? ఒకవేళ ఒకటి లేకపోతే ఇంకొకటి, ఇలా ఆల్టర్నేట్గా చెప్పినటువంటి గుర్తుంచుకొని ఇవి ఒకవేళ మొత్తం ఉంటే మొత్తం తీసుకెళ్ళండి, బ్యాగ్లో ఉంచుకోండి. ఓకేనా? ఒకవేళ మిస్టేక్ ఉంటే, మిస్టేక్ లేదు, ఆధార్ ఓకే కన్ఫామ్, మనకి ఆధారు అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి నేము అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉన్న ఇబ్బంది లేదనుకుంటే మీరు ఒక ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ పెన్ను తీసుకెళ్ళాలా? ఓకేనా? ఇది ఒక క్వశ్చన్. పెన్ అనేది లోపలే ఇస్తారు. ఓకేనా? ఒకవేళ మీరు పెన్ను తీసుకెళ్ళినా ఆ పెన్ను అక్కడే పడేస్తారు. ఓకేనా? పెన్ను వేస్ట్ అయిపోతుంది, పెన్ను తీసుకెళ్ళొద్దు, పెన్ను లోపల ఇస్తారు. తర్వాత వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. వాటర్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు, లోపలికి ఏం తీసుకెళ్ళనివ్వరు. తర్వాత మొబైల్ ఫోన్స్ కానీ, ఓకేనా, హెడ్ ఫోన్స్ కానీ, బ్లూటూత్లు కానీ, వాచెస్ కానీ, ఓకేనా, ఏదైనా చేతులకు దారాలు అలాంటివి ఉన్నా కానీ వాటిని కూడా కట్ చేస్తారు. చెవులకు రింగులు అలాంటివి ఉన్నా కానీ వాళ్ళకి మేబీ స్టిక్కర్ వేస్తారు. ఓకేనా? స్టిక్కర్ వేస్తారు. తర్వాత ఫ్యాడ్ ఉంది కదా, ఫ్యాడ్ కూడా ఎలో ఉండదు, ఏమీ ఎలో ఉండవు. ఓన్లీ అడ్మిట్ కార్డు తర్వాత మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఆ ఐడి ప్రూఫ్, ఈ రెండు. ఇంకొకటి ఏంటంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళండి. ఓకేనా? 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్ళండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఒరిజినల్ తీసుకెళ్ళాలా అంటే
కలర్ జిరాక్స్ తీసుకెళ్ళాలా లేకుంటే బ్లాక్ అండ్ వైట్ సరిపోతుందా? దీనికి ఆన్సర్ ఏంటంటే మీరు బ్లాక్ అండ్ వైట్ అయినా తీసుకెళ్ళొచ్చు, కలర్ అయినా తీసుకెళ్ళవచ్చు, అది మీ యొక్క ఆప్షను. ఇక్కడ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళినా మిమ్మల్ని లోపలికి ఎలో చేస్తారు. తర్వాత అక్కడ రెండో పేజీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ రెండో పేజీ అవసరం లేదు, ఫస్ట్ పేజీ సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ పేజీ మొత్తం ఒక అడ్మిట్ కార్డ్. ఆ అడ్మిట్ కార్డ్ని మీరు బ్లాక్ అండ్ వైట్ ఆర్ కలర్ ఏదైనా తీసుకెళ్ళొచ్చు. ఇంకొకటి బెల్టులు కూడా ఎలో ఉండవు. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, వాటికి కూడా రిప్లై ఇస్తాను. సో ఇలా మీరు వెళ్ళండి. ఒక 1 అవర్ ముందే, రిపోర్టింగ్ టైంకి 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇది ఇంకొకసారి రేపటి నుంచి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.